ఒకటి ఎమ్మెల్సీ ఇస్తారని, 2 గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమిస్తారని, 3 ఒకవేళ కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే ప్రతాప్ రెడ్డి గజ్వేల్ టీఆర్ఎస్ అభ్యర్థిగా మీరే ఉంటారని చెప్పారని, 4వది మీ తనయుడికి ఉమ్మడి మెదక్ జడ్పీ చైర్మన్ ఇస్తారని. ఈ 4 వాస్తవాలు కాదని ప్రతాప్ రెడ్డి టీవీ సాక్షిగా చెప్పగలరా? నేను సాక్షిగా ఎప్పుడు చెప్పలేను. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రానికి అధినేత, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు. ఓకే. మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆయన అప్పుడు నేను ఎలాంటి డిమాండ్స్ పెట్టలేదు, ఎలాంటి కండిషన్స్ పెట్టలేదు. ముఖ్యమంత్రి గారు రమ్మని పిలిచిండ్రు, నేను పార్టీలో జాయిన్ అయినా. రేపు పొద్దున్న అదే మీరు అంటున్నట్టు ఆయన ఇష్టపడి పిలిచారు కాబట్టి ఖచ్చితంగా ఇష్టపడి ఏదో ఒకటి ఇస్తానని చెప్పే ఉంటారు కదా, తప్పలేదు. రాజకీయాలు ఓపెన్గా చెప్పాలంటే నేను వాస్తవం రియల్ చెప్తున్నా. నేను ఎలాంటి డిమాండ్ చేయలేదు. నేను ఆయన ఏమైనా అన్నారా? ఆయన కూడా నాకు ఎలాంటి ప్రామిస్ చేయలేదు. ఓకే. ప్రతాప్ రెడ్డి గారికి రండి పని చేయండి అని చెప్పిండ్రు. నేను వెళ్తున్నాను, పని చేస్తున్నాను. ఓకే. ఇప్పుడు నేను 20 years ఎలాంటి జాబ్ లేకుండా ప్రజల సంక్షేమం కోసం పనిచేసుకుంటూ వచ్చినాం. ప్రతిపక్షం నుండి ప్రభుత్వం మీద పోరాటం చేసుకుంటూ వచ్చినాం. కాంగ్రెస్ పార్టీలో ఫైట్ చేసిన నేను లాస్ట్ 5 years నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద డే టు డే ఫైట్ చేసిన. ఆ రోజు కూడా ఇవాళ కూడా నేను కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలో ఉండి నిన్న మొన్న కదా నేను కాంగ్రెస్లోకి వచ్చింది. దాదాపు 4 years టీడీపీలో ఉన్నా కదా. 4 years కూడా పర్ఫెక్ట్గా నేను టీడీపీలో ఉండి ఫైట్ చేసిన. మొన్న 6 months కదా నేను వచ్చింది, 6 months కూడా కాలేదు. 6 months ముందు కాంగ్రెస్లోకి వచ్చిన. అందులోకి వచ్చినాక మనకు ఫైట్ చేయాల్సిన పనే లేకుండే, డైరెక్ట్ ఎలక్షన్స్ వచ్చేసినాయి. ఎలక్షన్లో ఫైట్ చేసినాం. మనం ఓడుతామా గెలుస్తామా ఏం జరిగింది అనేది రాష్ట్రం చూసిండ్రు, మీరు చూసి అందరూ చూసిండ్రు. రైట్. నేను అదే అంటాను, అంటే స్పష్టమైన హామీ ఏమీ ఇవ్వలేదు అంటున్నారు, మీరు కూడా ఏమి డిమాండ్ పెట్టలేదు అంటున్నారు. అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి పోస్టులు ఏమి కోరుకోవట్లేదు. మీరు ముఖ్యమంత్రి గారు ఎలాంటి పని ఇచ్చినా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దానిలో పదవులు ఇస్తాడా, పని ఇస్తాడా, వర్క్ చేయమంటాడా, ఆయన ఏం చేయమంటాడా ఆయన ఇష్టం. ఓకే. ఆయన పోయి నేను డిమాండ్ చేసి నాకు ఇస్తేనే ఇవ్వండి లేదంటే ఇక్కడ మాట్లాడే క్వశ్చన్ లేదు, అవసరం కూడా లేదు. నేను ఇక్కడ అధికార పార్టీలో ఉండి ఇంకా ఈజీగా వర్క్ చేయొచ్చు కదా. ఇప్పుడు ఏవైతే అధికార పార్టీలో ఉండి ఇచ్చినటువంటి స్కీమ్స్ ఏవైతున్నాయో, రేపొద్దున కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఏదైతుందో ఖచ్చితంగా. కానీ ఇప్పుడు గజ్వేల్ ఎమ్మెల్యేగా ఆయనే ఉన్నారు, ముఖ్యమంత్రి అక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇప్పుడు మీరు అక్కడ ఇన్వాల్వ్ అవ్వాలంటే ఖచ్చితంగా ఆ రిలేటెడ్గా మీకు ఒక పదవి రావాలి కదా. అలాంటి హామీ ఏమన్నా అంటే గజ్వేలు బాధ్యతలు పార్టీ బాధ్యత పరంగా నువ్వు చూడాలి అని అట్లాగే ఏమైనా అన్నారా? ఇస్తారని అనుకుంటాను. డెఫినెట్గా అంటే ఇప్పుడు నన్ను పిలిచిందే కాన్స్టిట్యూన్సీలో వర్క్ చేయడానికి. కాన్స్టిట్యూన్సీలో వర్క్ చేయాలంటే ఏదో ఇన్ఛార్జ్ అవన్నీ బాధ్యతలు ఎట్లయినా కట్టబెడతారు, చేయాలి, అది తీసుకోవాలి, సబ్స్టెంట్ వర్క్ కూడా చేయాల్సి వస్తుంది. అంటే తనయుడికి జడ్పీ చైర్మన్ మీరేమైనా అడిగారా? అవన్నీ ఒకటి వినండి. ఇప్పుడు నేను టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యి 24 hours కూడా కాలేదు. నేను జడ్పీ చైర్మన్ ఇవన్నీ కావు. ఇవన్నీ మనము ఎప్పుడైతే మనం ఒక 6 months ఉన్నది, 6 monthsలో మనం చేసే మన క్యారెక్టర్గా ఇప్పుడు నా గురించి ముఖ్యమంత్రి నా చేసే పనితనం కానీ, లేకపోతే నా యొక్క అక్కడ ఉన్నటువంటి అక్కడ ఇప్పుడు ఆల్రెడీ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. నేను ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో నాతో కొంత క్యాడర్ వస్తుంది, 2 టీంలు కలుపుకొని పోవాలి. అక్కడ అందరినీ నాకంటే పెద్ద లీడర్స్ ఉన్నారు, చిన్న లీడర్ ఎంపీ గారు ఉన్నారు, వీళ్ళు మంత్రి గారు ఉన్నారు, వీళ్ళందరితో మమేకమై పనిచేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఇక్కడ అలిగేషన్స్ లేకుండా చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. సింగిల్ టీమ్గా అంటే ముఖ్యమంత్రి గారు కాన్స్టిట్యున్సీలో ఒకటే టీఆర్ఎస్ పార్టీ ఒకటే టీము అనే సబ్జెక్ట్ తీసుకెళ్ళాలి. రేపు పార్లమెంట్ ఎలక్షన్ది సబ్స్టెంట్ మెజార్టీ ఇవ్వాలి. మా మీద బాధ్యతలు ఉన్నాయి. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ అవుతున్నాయి, ఈ సర్పంచ్ ఎలక్షన్స్ కూడా కంప్లీట్ చేయాలి. రేపు జనరల్ ఎలక్షన్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఉన్నాయి, వాటిని కంప్లీట్ చేయాలి. మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి, వాటిని కంప్లీట్ చేయాలి. ఇవన్నీ ఇప్పుడు దాదాపుగా మనకు 4-5 months కంటిన్యూగా ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ 4 months మనం కంటిన్యూ ఎలక్షన్స్